ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మిత్రమా. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను మన యొక్క యాప్లో ఉంటుంది, అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వండి. మరి యాప్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మన జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ యొక్క లింక్ నేను మన యొక్క కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మిత్రమా. మీరు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మన యొక్క యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సో అక్కడ నుండి మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్ అనేటివి మీరు డైరెక్ట్ అక్కడ నుండి మళ్ళీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చును. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క రేటింగ్ ఇచ్చే ప్రయత్నం చేయండి. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కావచ్చు, షార్ట్ నోట్స్, రివిజన్ క్లాసెస్ ఇవన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉంటాయి ఇన్ ఫ్యూచర్లో. తప్పకుండా మీరందరూ మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. ఈ యొక్క లింక్ మీకు మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా మన యొక్క యూట్యూబ్ యొక్క కామెంట్ సెక్షన్లో ఈ యాప్ యొక్క లింక్ నేను పిన్ చేసి పెడతాను. తప్పకుండా దాన్ని మీరు ఒకవేళ డౌన్లోడ్ చేసుకున్నట్లయితేనే ఈ యొక్క నోట్స్ అనేటివి మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నించి. అదేవిధంగా పేపర్ 2 టెస్ట్ సిరీస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎవరైనా మిత్రులు ఇంకా పేపర్ 2 టెస్ట్ సిరీస్ వాళ్ళు తీసుకునేవారు ఉంటే తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకుని యాప్ ద్వారా మీరు పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మీ పేపర్ 2 టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ అయిపోయింది. నిన్ననే మేము ఆల్రెడీ టెస్టులు కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇది మన యొక్క యాప్ యొక్క గురించి గతంలో మన ఛానల్ని ఫాలో అయినటువంటి మిత్రులు వారి యొక్క ఫీడ్బ్యాక్ని తెలియజేస్తున్నారు. చూడండి, ఆమె పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తుంది. సో క్లాస్ వినడం, మన రివిజన్ క్లాసెస్ వినడం ద్వారా టెట్లో మంచి స్కోర్ చేయగలిగింది. తర్వాత డిఎస్సి కూడా ర్యాంక్ వచ్చి జాబ్లో సెలెక్ట్ కావడం అనేది జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన యాప్ యూజెస్ అనేది ఫ్రీ కాస్ట్ ఉంటాయి, లో కాస్ట్ ఉంటాయి. మరి 600, 1000 రూపీస్, 500 రూపీస్ ఆ లెవెల్లో మేము అమౌంట్ పెట్టాము. పెడితే 99, 199 ఈ లెవెల్లోనే మన యొక్క అమౌంట్ ఉంటుంది. సో 200 లోపే ఉంటుంది. సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. సో రేజర్ పే ద్వారా మీరు పేమెంట్ చేస్తున్నారు కావచ్చు యాప్లో 204, 205 అది జిఎస్టీ వాల్ ట్యాక్సెస్ తీసుకుంటారు యాప్ వాళ్ళు. సో మన ప్రైస్ మాత్రము 199 రూపీస్ మాత్రమే ఉంటుంది టెస్ట్ సిరీస్కి కావచ్చు. ఇన్ ఫ్యూచర్లో ఇంకా మీకు మెటీరియల్స్ కావచ్చు, ఇంకేమన్నా అంతే అవి ఫ్రీనే అందిస్తున్నాం. సో ఇంకా అదేవిధంగా ఇంకేమన్నా క్లాసెస్ కూడా అందించాలనుకుంటే ఫ్రీగానే అందిస్తాం, లేకుంటే లో కాస్ట్లో మీకు అందించే ప్రయత్నమే జాఫర్ ఎడ్యుకేషన్ అనేది చేస్తుంది. రైట్, ఇక పేపర్ 1 వాళ్ళు మాత్రం తప్పకుండా మేము వాట్సాప్ గ్రూప్లో పెట్టినటువంటి ఏవైతే నంబర్స్ ఉన్నాయో వాటికి మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం పెట్టే ఎగ్జామ్ స్థాయి కూడా సరళి కూడా సో టెట్ అండ్ డిఎస్సిలో వచ్చే ప్రశ్నల ప్యాటర్న్లో ఉంటాయి మిత్రమా. తప్పకుండా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. టెట్లో మంచి స్కోర్ చేసుకోవడానికి జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో చాలామంది చెప్తున్నటువంటి ఫీడ్బ్యాక్ని నేను మీతో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఎగ్జామ్కి టైం దగ్గరకు వచ్చింది, మీ ప్రిపరేషన్ ఆల్మోస్ట్ అయిపోయి ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేటిది కూడా రాయాలి. కాబట్టి మీకు ప్రాక్టీస్ కూడా కావాలి. కాబట్టి సో ఏవేవో 499, 299 పెట్టి తీసుకునే కంటే సో 199 లో కాస్ట్లో వస్తుంది, క్వాలిటీగా ఇస్తాం. లో కాస్ట్ పక్కన పెడితే క్వాలిటీ టెస్ట్ అనేది కూడా జాఫర్ ఎడ్యుకేషన్ అందిస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ మన యొక్క టెస్ట్ సిరీస్ పేపర్ 1, పేపర్ 2 వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేయండి. పేపర్ 2 వాళ్ళ యాప్ ద్వారా పేమెంట్ చేయండి. పేపర్ 1 వాళ్ళు మాకు ఫోన్పే చేసి మాకు మెసేజ్ చేసినట్లయితే మేము మిమ్మల్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రం, ఇక మొదటి అప్డేట్ ఇక్కడ మన విద్యార్థుల అభ్యసన సామర్థ్యం ఎంత. దేశవ్యాప్తంగా ఈరోజు మనకు న్యాస్ పరీక్ష అయితే నిర్వహించబోతున్నారు. 3వ తరగతి, 6వ తరగతి, 9వ తరగతులకు రాష్ట్రంలోని 3500 పాఠశాలల నుంచి 1,00,000 మంది ఎంపిక. సో ఫలితాలు ఏప్రిల్, మే నెలలో వెలువడే అవకాశం అయితే ఉంటుంది. ఇది ప్రతిసారి జరుగుతుంది, 3-4 ఇయర్స్కి ఒకసారి. నెక్స్ట్ త్వరలో 16,000 ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. చాలా మంచి వార్త అని చెప్పుకోవాలి. అదేవిధంగా ఉపాధ్యాయుల ఖాళీల వివరాల సేకరణ, ఏడాదిలో ఇప్పటికే 54,000 ఉద్యోగాల భర్తీ, ఎస్సీ వర్గీకరణ అనంతరం కొలువుల జాతర. రైట్, ఇక్కడ ఒకసారి క్లియర్గా మనం చూసే ప్రయత్నం చేద్దాం మిత్రమా. ఇక్కడ చూసుకున్నట్లయితే తొలి ఏడాదిలోనే సుమారు 54,000 ఉద్యోగాల భర్తీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. ఎస్సీ వర్గీకరణ పూర్తయిన వెంటనే ఉద్యోగాల నియామక ప్రక్రియలు ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. రైట్, ఇక్కడ ఏర్పాటైనటువంటి జ్యుడిషియల్ కమిషన్ ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణ విషయంలో
ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొని గుర్తించిన ఖాళీలను భర్తీ చేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్కు పంపిస్తామని వర్గాలైతే చెప్తున్నాయి. రైట్, ఇక్కడ ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ ఏర్పాటైంది. ఆ కమిషన్ రిపోర్ట్ ఇవ్వగానే సో దాని ఫైనల్ నిర్ణయం తీసుకొని మీకు నోటిఫికేషన్స్ అనేటివి స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పటికే 16,000 ఉద్యోగాలు అయితే గుర్తించారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి 16,000 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సర్కార్ అయితే నిర్ణయించినట్టు తెలిసింది. ఇందులో ప్రధానంగా టీచర్ పోస్టులు, గ్రూప్ 3 ఉద్యోగాలు ఎక్కువగా సంఖ్యలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణపై ఫైనల్ డిసిజన్ తీసుకున్న తర్వాత కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే వర్గీకరణ ఏర్పాటైన వన్ మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్ సిఫార్సుల కోసం సర్కార్ ఎదురు చూస్తుంది. సో అది అయిపోగానే వీరు ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ ఇవ్వగానే వీరైతే నోటిఫికేషన్స్ అయితే ఇవ్వబోతున్నారు. మళ్ళీ టీచర్ పోస్టుల భర్తీ. సో టీచర్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెడుతుంది. కేవలం 10 నెలల్లోనే 11,062 మంది టీచర్లను నియమించింది. నోటిఫికేషన్ జారీ నుంచి నియామక పత్రాలు అందించే వరకు ఎక్కడ కూడా న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంది. సరే, దీంట్లో మాత్రం కొన్ని వాస్తవంగా చెప్పుకోవాలంటే సో నోటిఫికేషన్ విషయంలో అయితే నోటిఫికేషన్ ఇవ్వడం కావచ్చు, అపాయింట్మెంట్ ఇవ్వడం కావచ్చు, కానీ సో చిత్తశుద్ధితో చేస్తున్నట్టయితే అనిపిస్తుంది. అంటే తొందరగా అయితే చేస్తున్నారు. కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయి, కానీ ఫాస్ట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. లేట్గా జరిగిన ఇంతకుముందు తప్పిదాలు జరిగాయి. సో ఇప్పుడు ఫాస్ట్గా అయితే ఇస్తున్నారు. ఇది ఒక తీరి బెటర్ అని అనుకోవాలి గతంతో పోల్చుకున్నప్పుడు. గతంలో ఒక నోటిఫికేషన్ టీఆర్టీ 2017లో వస్తే 2019లో కంప్లీట్ అయింది. సో వాటి యొక్క నియామకాలు మొన్నటిదాకా కూడా జరిగాయి. సో ఆ విధంగా ఉంటుంది. సో మొత్తానికైతే నిరుద్యోగుల విషయంలో కావచ్చు, నోటిఫికేషన్ ఇవ్వడంలో అయితే జాబ్ క్యాలెండర్ ప్రకారం కొన్ని ఇస్తున్నారు. మళ్ళీ పోస్టులను కూడా పెంచడం కానీ ఇలాంటివి అయితే చేస్తున్నారు. రైట్, నెక్స్ట్ డిఎస్సిలో కూడా వీరు ఎన్ని వేద్దాం అనుకుంటారు, ఎన్ని వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ వేద్దామంటారు. ఇక్కడ 4 నుంచి 5,000 టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, ఇక్కడ కావాల్సింది నెక్స్ట్ డిఎస్సిలో 4 నుంచి 5,000 పోస్టులు కాదు, 15,000 ఖాళీలు ఉన్నాయి. 15,000 ఖాళీలతోటి నోటిఫికేషన్ వేసినప్పుడే ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి వేకెన్సీస్ ఉంటాయి. స్కూల్కి క్లాస్కి ఒక టీచర్ వస్తారు. అదేవిధంగా ప్రతి ఒక్క పేద విద్యార్థి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది. ఇక్కడ బీఎడ్ అండ్ డిఎడ్ అభ్యర్థులు ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో, టెట్ అండ్ డిఎస్సి అభ్యర్థులు వారందరికీ కూడా న్యాయం జరుగుతుంది. సో 4-5 వేలతోటి సిద్ధంగా ఉందని పేపర్ అతను రాశారు. కానీ చూద్దాం మనము. అయితే డిమాండ్ అయితే ప్రధానంగా డిఎడ్ అండ్ బీఎడ్ వాళ్ళదైతే ప్రధానమైన డిమాండ్ మినిమం 15,000తోటి భారీ మన మెగా డిఎస్సి వేయాలని వారైతే కోరుకుంటున్నారు. రైట్, ఇక్కడ వచ్చే ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఏర్పడే ఖాళీల వివరాలను కూడా సేకరిస్తున్నట్టు సమాచారం. రైట్, ఇక్కడ డిసెంబర్ చివరి నాటికి అంటే ఈ డిసెంబర్ కాకుండా వచ్చే ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఉన్న ఖాళీలన్నింటినీ తీసుకుంటే ఇంకా ఎక్కువ, ఒక 4-5 వేల ఖాళీలు కాదు, దాదాపుగా 20,000 పైన ఖాళీలు అవుతాయి. ఎందుకంటే మార్చి నాటికే మినిమం కొన్ని వేల మంది టీచర్లు రిటైర్ అవుతున్నారు. అలాంటి డైలీ రిటైర్మెంట్స్ జరుగుతున్నాయి. సో మార్చి నాటికి ఆ యొక్క కౌంట్ అనేది పెరుగుతుంది. కాబట్టి నోటిఫికేషన్ నెక్స్ట్ డిఎస్సి ఫిబ్రవరిలో వచ్చే నోటిఫికేషన్ ఏదైతే ఉందో తప్పకుండా 15,000తో నోటిఫికేషన్ రావాలని అయితే మనం తప్పకుండా కోరుకుందాం. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మిగతా ఉద్యోగ ఖాళీలన్నీ మేము భర్తీ చేస్తామని చెప్తున్నారు. రైట్, ఇక్కడ వీరు ఈరోజైతే మన గ్రూప్ 4 అభ్యర్థులకు, సింగరేణి అభ్యర్థులకు పెద్దపల్లిలో అయితే వీరందరికీ అపాయింట్మెంట్స్ ఆర్డర్ నియామక పత్రాలు అయితే ఈరోజు సీఎం చేతుల మీదుగా ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ఇక్కడ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి బీఎడ్, స్పెషల్ బీఎడ్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఎవరైతే ఓపెన్లో చేద్దాం అనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా కొంత సర్వీస్ చేసినట్టు సర్వీస్ సర్టిఫికేట్ తీసుకొని మీ ప్రైవేట్ స్కూల్ కావచ్చు ఎక్కడ నుండి తీసుకొని సో అందరూ కూడా ఓపెన్లో బీఎడ్ అండ్ స్పెషల్ బీఎడ్ చేసే అవకాశం అయితే ఉంది. సో రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎంట్రీ ఫీజు అయితే 1000 ఉంది. ఎస్సీ ఎస్టీ వికలాంగులకు అయితే 750 రూపాయలు అయితే ఉంది. డిసెంబర్ 21 చివరి తేదీ ఉంది. దీన్ని గమనించే ప్రయత్నం చేయండి. మీరైతే తప్పకుండా మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క రేటింగ్ని ఇచ్చే ప్రయత్నం చేయండి మిత్రమా. ప్రతి ఒక్క మిత్రుడు మీ యొక్క సపోర్ట్ని లైక్ చేసి అదేవిధంగా మన యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి. తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని అందించండి. మీకు అన్ని రకాల టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫీచర్లన్నీ ఫ్రీగా మీకు ఆ యొక్క యాప్ ద్వారానే అందించే ప్రయత్నం జాఫర్ ఎడ్యుకేషన్ చేస్తుంది. తప్పకుండా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అన్నీ అక్కడ మీకు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.